జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుండి దూరమైన తర్వాత ఆయన పార్టీకి సంబంధించి ముగ్గురు రాజ్యసభ ఎంపీలతో రాజీనామా చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు తన బీసీ తరుపుముక్కలుగా ప్రయోగించినటువంటి ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రు. సో వీళ్ళు ముగ్గురు రాజీనామా చేసేసరికి ఆ స్థానాలు ఖాళీ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ బీద మస్తాన్లో ఒక టీడీపీ నుంచి ఇస్తారు అని చెప్పి ఆ సీట్ ఆయనకు ఫిక్స్ అయిపోయిందన్నారు. ఆర్ కృష్ణయ్య ఆయన బీజేపీ నుంచి ఆయనకు రాజ్యసభకు పంపిస్తున్నారు అని చెప్పి చర్చ ఎప్పటి నుంచో జరిగింది కదా. ఇప్పుడు ఆ చర్చను నిజం చేసుకుంటూ బీజేపీ 3 రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. 3 రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్య బీజేపీ, హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిషా నుంచి ఇంకొకరిని ప్రకటించారు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఆర్ కృష్ణయ్య అక్కడ వైసీపీ అధికారం నుంచి పోగానే పార్టీ మరి ఇట్లా బీజేపీకి ఈసారి ప్రాతినిధ్యం వహించబోతూ ఉన్నారు. ఇంకా అటు బీదం ఇస్తాన్లో టీడీపీ నుంచి ప్రకటించడం ఒకటే మిగిలింది. ఇంకొక సీటు ఎవరికి ఇస్తారో చూడాలి. ఇంకా టీడీపీ కనుక ప్రకటించాలి కదా, ప్రకటిస్తుంది. సో యాక్చువల్గా అది నాగబాబు గారికి వెళ్తుంది జనసేన పార్టీ కోటా కింద అని చెప్పి అనుకున్నారు. బట్ బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్ కృష్ణయ్యను ఉపయోగించుకొని బలపడాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉందట బీసీ కోటా కింద. ఆంధ్రప్రదేశ్లో రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారట. మరి చూడాలి. ఇటు జనసేన అధ్యక్షుడిని ఒక సైడ్ పెట్టుకొని అంతో ఇంతో ఆర్ కృష్ణయ్యను ముందుకు తెచ్చి మరొకరిని ముందుకు తెచ్చి బీజేపీ బలపడాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు. అందులో భాగంగానే ఆయనకి ఇస్తూ ఉన్నట్టున్నారు. ఆర్ కృష్ణయ్య బేసిక్గా ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి 2018లో తెలంగాణ, 2014లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ కృష్ణయ్య. తర్వాత ఏమైంది? ఆ పార్టీ నుంచి జంపు. తర్వాత వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఎవరు బీసీలు లేరన్నట్లు ఆయన్ని పిలిచి రాజ్యసభ ఇచ్చారు. ఆయన జంపు. ఇప్పుడు బీజేపీ నుంచి రాజ్యసభ. మరి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది? సెంట్రల్ అధికారం ఉంది కాబట్టి ఇక్కడ ఉంటారు. లేదా అయిపోయేంత వరకు అయిపోతుంది. 26, 27 అయ్యింది కూడా. సో మరి ఎంతవరకు అయినా బీజేపీ బలోపేతానికి తెలుగు రాష్ట్రాలు ఉపయోగపడతారు చూడాలి. ఇక మిగిలిన 2 స్థానాలకు టీడీపీ ఎవరిని ప్రకటిస్తుందో కూడా చూడాలి.